హలో అండి. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. ఇది నిన్న మధ్యాహ్నం వంట చేసేటప్పుడు తీసిన వీడియో అండి. ఇక్కడనైతే నేను పప్పు వండుతున్నా. చపాతీ అన్నా, పూరీ అన్నా చేద్దానని అందులోకి ఆలుగడ్డ కూర కాకుండా పెసరపప్పు వండుతానండి. అదే చూపెడతాను. పూజ చేసుకున్నాక ఇట్లా జడేసుకొని పూలు పెట్టుకున్నాను చెప్తాను. ఇక్కడనైతే పప్పునైతే వేయించుకుంటానండి. వేయించుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. అందులోకి కడుపు కూడా ఉబ్బరం చేయకుండా ఉంటుందని పప్పు వేయించుకున్నాక కూరగాయలు అంటే బచ్చల కూర పప్పు వండుతానండి. బచ్చల కూర అని 2 టమాటాలు పచ్చిమిర్చి కోసి వండుతున్నా. ఇంకా ఇక్కడైతే పప్పు వేగిపోయింది. కూరగాయలు కట్ చేసుకుందానని పప్పునైతే కొద్దిసేపు కూరగాయలు కట్ చేసేదాకా నానబెట్టుకుంటానండి. నేనైతే పప్పు ముందే ఉడకబెట్టను. తాలింపు వేసినాక ఇవన్నీ వేసుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టి గ్యాస్ వెలిగిస్తాను. అట్లా చేస్తాను నేను. పప్పు ఉడకబెట్టి అయితే చేయను. ఇట్లయితే తొందరగా అయింది. ఇక్కడ కుక్కర్ అయితే అది ఊడిపోయింది, మూతది కూడా ఊడిపోయింది. మార్చుదాని అనుకుంటున్నా, మారటలే. ఈ మధ్యలో ఎక్కువ పప్పు కూడా వండలే, ఇప్పుడే వండుతున్నా. ఈరోజే వండుతాను పప్పు. ఇక్కడనైతే నేను ఎంత లావు కనిపిస్తున్నా అండి. ఈ మధ్యలో లావైనా ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ఇల్లు సదురుకోవడం పనే సరిపోయింది. ఇంతకుముందు డైటింగ్ చేసేదాన్ని, అవన్నీ మానేసిన. ఇంట్లో పనికే నాకు బ్యాక్ పెయిన్ ఉందిగా అండి, బాగా నొప్పులు వేస్తుందని ఏం చేయటం లేదు. ఇంతకుముందు ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. పొద్దున్నే జీలకర్రను మెంతులు నైట్ నానబెట్టుకొని పొద్దున్నే మరగబెట్టుకొని తాగేదాన్ని. అది కూడా తాగటం లేదు. అన్నీ మానేసిన. లావైనా ఇంతకుముందు చాలా లావు ఉండేది, తగ్గిన. మళ్ళీ ఇప్పుడు అదే లావుకొస్తున్నా. ఏం చేయాలో అర్థం కావట్లే. పని చేసుకోవడానికే ఓపిక ఉంటలే. ఇంకా నేను వాకింగ్ యాడ్ చేసాను, ఎక్సర్సైజ్ యాడ్ చేసాను అని అట్లే మానేసినండి. ట్రై చేస్తా, మళ్ళీ తగ్గడానికి ట్రై చేస్తా. ఎట్లుంటుందో చూడాలా. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేనైతే రోజు ఇంతకుముందు వీడియోలు రోజు పెట్టకపోయేది. ఇప్పుడు రోజు పెడతానుగా. ఈ పనే సరిపోతుంది. ఇంట్లో పని, వీడియోలు చేసుకోవడం, ఎడిటింగ్ చేయటం, ఇదే సరిపోతుందండి. అందుకోసమే ఏది చేయటం లేదు. మొన్న ఒక రోజు మిషన్ కుట్టిండండి. నైటీలన్నీ మిషన్ కుడితే తెల్లారి లేవలేదు. ఎందుకంటే అట్లే చాలాసేపు కూర్చొని ఉండటం వల్ల నొప్పులు వేసినాయి, నడులు బాగా నొప్పులు వేసినాయి. ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నాక తెల్లారి లేచి పని చేసుకున్నా. అట్లా ఉంటుంది నాకు. హాస్పిటల్కి పోదానంటే రెస్ట్ తీసుకోవాలని చెప్తారేమని పని చేసుకునేది ఎట్లా నేనని హాస్పిటల్కి కూడా పోవట్లేదు. మా ఆయన తీసుకుపోతాంటాడు కానీ నేనే వెళ్ళటం లేదు. నేను ఇంట్లో పని ఎవరు చేసినా మెచ్చను, నేనే చేసుకుంటా. అందుకోసమే నాకు హాస్పిటల్ పోతే అది ఇది అని చెప్తారు, రెస్ట్ తీసుకోమ్మా అంటారు. మళ్ళీ మనతోనే ఉండాల్సి వచ్చిద్దని పోవట్లేదు ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను చాలా మాట్లాడేది అనిపిస్తుంది. నాకున్న ప్రాబ్లం అయితే చెప్పిన ఫ్రెండ్స్, చెప్తేనేగా తెలిసేది. అందుకోసమే ఇప్పుడైతే చెప్పిన. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే వీడియో పెట్టడం లేట్ అయిందండి. నేను ఎడిటింగ్ చేయలేదు, వీడియో రావటం లేట్ అయింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పి వీడియో పెడతానండి.
ఇక్కడ పప్పు ఉడుకుతుంది. నేనైతే పూరీలు చేసుకుంటాను. మా ఆయన చపాతీ చేస్తానంటే పూరీలు చేయమన్నాడు. ఆయన పూరీలు ఎక్కువ తింటాడు. అందుకోసమే పూరీలు చేయమంటే చేస్తానండి. నూనె అయితే ఎక్కువ పోయటం లేదు. తక్కువనే పోసుకుంటాను. మళ్ళీ ఎక్కువ పోస్తే ఆ నూనె వాడను నేను. పూరీలు చేసినాక ఆ నూనె వాడనని కొంచెమే పోసుకున్నా. వేడి నూనె పోసి కలిపితే మంచిగా అది పూరీలు మంచిగా వస్తాయని నూనె వేడైందని అది ఇట్లా పిండిలో పోసుకుంటాను ఫ్రెండ్స్. నేనెప్పుడు చపాతీలు కానీ పూరీలు కానీ ఎక్కువ చేయను. ఇదైతే చిరాకు నాకు. ఇక్కడ పొయ్యి కాడ మొత్తం పిండి అంతా పడిద్ది, ఇదంతా క్లీన్ చేసుకోవాలా అని ఎక్కువ చేయను నేను. ఈ చేయటం కూడా ఎక్కువ రాకపోయేది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వస్తుంది కొంచెం. మీరు కూడా నాకులాగానే ఎవరైనా ఉన్నారేమో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. పిండి నేనే కలుపుతాను. మా ఆయన్ని కలపడానికి రావంటే ఏం కాదులే కలుపు అని అంటే నేనే కలిపి చేస్తాను ఫ్రెండ్స్. కానీ అయితే రొట్టె కూడా మంచి షేప్లో రాలేదు. ఎట్లా అంటే అట్లే వచ్చింది. అదే చూపెడతాను మా ఆయనకి. ఎక్కువ అలవాట్లేదుగా, మంచిగా రావట్లేదు నాకు చేయటం. అందుకోసమే ఎక్కువ చేయకపోయేది నేను. అట్లా వచ్చింది. రౌండ్గా అయితే రాలేదు. ఎట్లా వచ్చినా కాలితే తింటే మంచిగానే ఉంటుంది కానీ అట్లా చేసిన ఫ్రెండ్స్.